గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్లపై డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. అమెరికా ఎంబసీలపైన దాడులు చేస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతింది. అమెరికా దౌత్య కార్యాలయంపై 2 డ్రోన్లు పడ్డాయని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. మంటలు వ్యాపించగా అందులోకి తెచ్చామని వెల్లడించింది. భవనం స్వల్పంగా దెబ్బతిందని, ఎవరికీ గాయాలు కాలేదని వివరించింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఎవరూ ఎంబసీకి రావద్దని సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ ఎక్స్లో పోస్ట్ చేసింది. అన్ని అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు తెలిపింది. కువైట్లో కూడా తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేసింది. బహ్రెయిన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అందులోని ప్రధాన కార్యాలయం సహా సిబ్బంది నివాసం స్వల్పంగా దెబ్బతిందని తెలిపింది. అయితే ఇరాన్ దాడులపై అమెరికా ఇంకా అధికారికంగా స్పందించలేదు. బహ్రెయిన్లోని అమెరికా నౌకా స్థావరం నుంచి పొగలు వస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పోర్టులో నిలిచి ఉన్న చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమన్ మీడియా తెలిపింది. స్వల్పంగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించింది. ఖతార్లో ఇంధన కేంద్రం పైన దాడి జరిగినట్లు తెలిసింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు తమ సైనికులు 6 మృతి చెందారని అమెరికా సైన్యం తెలిపింది.